ఎక్సెల్‌లో ఈ విధంగా ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారా? పివట్ టేబుల్ స్లైసర్‌తో కంప్లీట్ డాష్‌బోర్డ్ క్రియేట్ చేయొచ్చు. అది ఎలా? ఈ వీడియోలో చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్సెల్ డాష్‌బోర్డ్ క్రియేట్ ఎలా చేయాలో చూపిస్తాను. బిగినర్స్‌కి కూడా ఈజీగా అర్థం అయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర సేల్స్ డేటా ఉంది. ఈ డేటాలో డేట్, రీజన్, ప్రొడక్ట్, సేల్స్ కాలమ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ డేటాని యూజ్ చేసి పివట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. అది ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్న పివట్ టేబుల్ క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ న్యూ వర్క్ షీట్ క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన పివట్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రీజన్ని రోస్లో డ్రాగ్ చేయండి. సేల్స్ని వాల్యూస్లో డ్రాగ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, రీజన్ వైజ్ సేల్స్ డేటా రెడీ అయింది. మీరు కూడా మీ ఆఫీస్లో ఇది ట్రై చేయండి. తప్పకుండా రిజల్ట్ బెస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పివట్ చార్ట్ రెడీ చేద్దాం. పివట్ టేబుల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న పివట్ చార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాలంలో క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు విజువల్ చార్ట్ రెడీ అయింది. ఇప్పుడు మనం స్లైసర్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. పివట్ టేబుల్ సెలెక్ట్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి స్లైసర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన స్లైసర్ యాడ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈస్ట్ క్లిక్ చేస్తే ఈస్ట్ డేటా వస్తుంది. అదేవిధంగా నార్త్ సెలెక్ట్ చేస్తే నార్త్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, డేటా ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది. ఇది మన కంప్లీట్ ఎక్సెల్ డాష్బోర్డ్. ఇలాంటి డాష్బోర్డ్ క్రియేట్ చేయడం మీ ఆఫీస్ వర్క్ని ఈజీ చేస్తుంది మరియు రిజ్యూమ్కి కూడా ప్లస్ పాయింట్ ఇది. ఇంకా ఇలాంటి ఎక్సెల్ అడ్వాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.